చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలి చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా. చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలి చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా. ఊరు చాలా పెద్దదయా హృదయమేమో చిన్నదయా పక్కవాడు ఏమైనా పట్టి తావని పట్టణమయ్యా. చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా. ఆడపిల్లలు చదివేరయ్యా పెద్ద పదవులు ఎక్కేరయ్యా. ఏ పురానికి రాణులైనా కాపురానికి పెళ్ళాలేనయ్యా. చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా. పెద్ద మనుషుల రాజ్యమయా ప్రేమ అంగడి వస్తువయా. తల్లి తప్ప మిగతావన్నీ కాసులిస్తే దొరకునయా. చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా. చూడు చూడు పట్టయ్యా వేడుకైనా పట్టణమయ్యా పట్ట పగలే చుక్కలు మొలిచి వెలుగునయ్యా పట్టయ్యా. కాలేజీకి వెళ్ళినావమ్మా? ఓన్లీ ఫూల్స్ కమ్ అవుట్ గ్రేట్ ఇన్ ది వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్. సైలెన్స్ సైలెన్స్. సోదర సోదరి మొండారా, మన సహపాఠి కుమారి జలజ నాతో ఏమందంటే నన్ను మూర్ఖుడా అని సంబోధించింది. అందుకు మనమేం సమాధానం ఇచ్చామంటే చరిత్రలో మూర్ఖులే మహాకవులు మేధావులు అయ్యారు. ఉదాహరణకు మొన్న కాళిదాసు నాతో ఏమన్నాడంటే ఈ ఎల్బో స్టాండ్ కాళిదాస్ అట. కాళిదాస్ కదే కాళిదాసు. అయ్యా గాళిదాసు గారు, అనగనగా ఒక అడవిలో ఒక నెమలి నాట్యం చేసిందట. అది చూసి ఒక కోతి గెంతులేసిందట. అలాగే తమరు ఆ కాళిదాసు గారి పేరు ఎందుకు చెడగొడతారు? పోయిందిరా, నీ పరువంతా పోయిందిరా. నువ్వు కోతివిరా. నేను కోతని అయితే నువ్వు కుక్కవరా? మన పేరు ఎప్పుడు వాలేరా? నీ సిగ్గు సరైనదేట్రా. అది నువ్వు చెప్పేది ఏమిటి? మా జలజే చెప్పింది. కరెక్ట్. నేను ఫూల్ని కోతిని, మరి నువ్వు? నేను నెమల్ని జామ పండుని. సరేనా? ఏం సార్ వదిలేసావు? ఏం చేయమంటారా నన్ను పట్టుకుని ఉంటే? సరే వదలంటారా, ఏమాత్రం పట్టుకుంటా. నీ పేరులాగే
నువ్వు ఎటు తిరిగినా ఒకటే మాదిరిగా ఉంటావు. అయ్యా పాపం. ఇందాక నువ్వు అన్నట్లు నేను కోతి, నువ్వు జాంపంటు. మన కాంబినేషన్ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇలాగే ఉండాలి. త్వరలోనే మీ డాడీ చూసి చూడు చూడు, మా డాడీని చూస్తే నీ డాడీ మీ సోమ కొడతాడు. చేతులు కాలు కడుకురా. అప్పుడే ఏం భోజనం అక్క? అది కాదురా, గుడికి వెళ్ళాను. ఈ వేళ ఏదో విశేషమట. పూజారి చక్కెర పొంగిలి పెట్టాడు. నీకిష్టంగా తిందు గాని. అక్క, నీకు చాలా ఇష్టమైంది ఒకటి తెచ్చాను. ఏమిటది? ఏమిటో చెప్పుకో చూద్దాం. ఇదిగో. తీసుకో అక్క, తీసుకో. వద్దు తమ్ముడు, నాకు అక్కర్లేదు. అయితే చక్కెర పొంగల్ నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమని పట్నం నుంచి తీసుకొస్తే అక్కర్లేదట. నేను తిన్నా. ఏమిటక్క? ఏమిటది? ఎందుక కన్నీరక్క? ఏం లేదురా, ఈ ద్రాక్ష నాకన్నా మీ బావకి ఎంతో ఇష్టం. వారు పోయారు అక్క. వారితో పాటు ఇష్టాలన్నీ పోయాయి. నేను దురదృష్టవంతుడక్క. అలా అనొద్దు తమ్ముడు. అన్నా అనకున్నా అది నిజమే అక్క. అమ్మా నాన్న పోయారు. నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కటివి. నాకు ఆ కొరత తీరుతుందని, ఇళ్ళు కళకళలాడుతూ ఉంటుందని బాబను నిన్ను తీసుకొచ్చి కట్టి పెట్టుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి కాకపోతే ఆయన అలా వెళ్ళిపోయేవాడా? నువ్వు ఇలా అయిపోయేదాని మా అక్క. తమ్ముడు ఊరుకో తమ్ముడు. నేను బ్రతికుండడం నీకు అన్ని చూడటాను కాదురా. నాకొక్కటే పెడదామా? ఇంత మంచి తమ్ముడు ఉండగా నాకేం కొరవా? ఇంత మంచి అక్క ఉండగా నాకు మాత్రం ఏం కొరవా? అక్క, పొలానికి ఎరుగుతోలాలి, నేను వెళ్ళొస్తాను. అలాగే తమ్ముడు. మధ్యాహ్నం ఎండలో అన్నానికి రానక్కర్లేదు. ఎండలో నువ్వు తేనక్కర్లేదు. ఎవరి చేత పంపించక్క. కలవాణి అలివేణి ఆడే ఆడే కను పాప చతురాటలాడే ఆడే చిరునవ్వు చిగురించి ఆడే ఆడే మా చిలుకమ్మ జలకాలు ఆడు. చెరలాటలాడే ఆడే పలుతని నడుమోగి ఆడే ఆడే పలుతని నడుమోగి ఆడే ఆడే నీ పదమాడయద పాడాడు. కలవాణి అలివేణి ఆడే ఆడే కను పాప చతురాటలాడే. తిరుగాలి సరసాలు ఆడే ఆడే వరి చేను తలలు పాడే ఆడే
గున్నమావి తోటలో కోకిలమ్మ పాటలో గున్నమావి తోటలో కోకిలమ్మ పాటలో కోరికలు గుండెలో గుబులు కొనాను వాడు గుబులు కొనాను వాడు కలవాణి అలివేణి ఆడే ఆడే కను పాప చతురాటలాడే ఆడే కను పాప చతురాటలాడే కళ్ళు రెండు వేటాడా కన్నె మనసు వెనుకాడా కళ్ళు రెండు వేటాడా కన్నె మనసు వెనుకాడా నిన్ను చుట్టి నేనాడా చిన్నదనను వాడు కలవాణి అలివేణి ఆడే ఆడే కను పాప చతురాటలాడే ఆడే కను పాప చతురాటలాడే పడుచుదనం నీళ్ళాడా బావ మనసు అల్లాడా పడుచుదనం నీళ్ళాడా బావ మనసు అల్లాడా నువ్వాడా నేనీడా నువ్వాడా నేనీడా నిలిచి చూడను వాడు మమతలు మాటాడా మనసులు వాదాడా మమతలు మాటాడా మనసులు వాదాడా మధ్య మనం పోరాడా మై మరచి నువ్వాడు కలవాణి అలివేణి ఆడే ఆడే కను పాప చతురాటలాడే ఆడే కను పాప చతురాటలాడే. Please subscribe to Please subscribe for more videos.